ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంక దీని ఎచ్చుల్ని చేష్టల్ని చూడలేక చావాలి మేము. అంబిక, లక్ష్మి అంటే నీకెందుకంత కుళ్ళు? ఇది కుళ్ళు కాదక్కా, దాని కుళ్ళు మనస్తత్వం మీకు తెలియట్లేదు అని కోపం. అంబిక, ఇక్కడ కుళ్ళు మనస్తత్వం ఎవరిదో, కుళ్ళుకునే స్వభావం ఎవరిదో అందరికీ బాగా తెలుసు. దయచేసి నా కూతుర్ని మటుకు ఏమీ అనొద్దు. కూతురా? ఇంకా దత్తతే అవ్వలేదు, అప్పుడే కూతురు అని భలే కలిపేసుకుంటున్నారుగా. అంబిక, ఎందుకలా నోరు పారేసుకుంటావు? నానా, మీకు మీ కూతురు గురించి గాని మీ కూతురు జీవితం గురించి గాని ఎప్పుడు పట్టించుకోరు గాని ఎవరో పరాయిదాన్ని ఒక్క మాట అంటే చాలు మధ్యలో వచ్చేస్తున్నారు మీరు. అంబిక, తను పరాయిది కాదు, కాసేపట్లో ఈ ఇంటి మనిషి కాబోతోంది. ఇంకెప్పుడు నువ్వు అలా అనొద్దు. చెయ్యండి వదినా, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. మీరు ఎన్ని చేసినా దేవుడనేవాడు చూస్తూ ఉంటాడు. పైనుంచి అన్నీ చూసి ఆయన చెయ్యాల్సింది చేస్తాడు. మీరు మాత్రం ఏమన్నా చేసుకోండి. వసుదా, లక్ష్మి చేత అమ్మవారికి దండం పెట్టించు. రామ్మా. రే మనవడా, ఇటు రారా, ఇటు వచ్చి కూర్చో. అంబిక పిన్ని దత్తతని ఆపుతానని చెప్పింది కదా, తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. పిన్ని. ఏంటి సహస్ర, నాతో ఏమన్నా మాట్లాడాలా? అవును పిన్ని, నీతో మాట్లాడాలి. ఏంటది? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఒక్క నిమిషం తాతయ్య. పిన్ని, ఆ లక్ష్మి దత్తతని ఆపుతానన్నావు కదా, ఏం చేయబోతున్నావు? కాసేపట్లో నేనేం చేయబోతున్నాను నువ్వే చూస్తావు కదా. అది పిన్ని, ఏం చేస్తావని తెలుసుకోవటానికి వచ్చాను. ఎలాగైనా ఈ దత్తతని ఆపుతాను, ఆ లక్ష్మిని ఆపుతాను. దాని ప్రాణాన్నే ఆపొచ్చు. ఈసారి ఏమైనా చెయ్యొచ్చు. అది మాత్రం అడ్డుపడకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఆ దేవుడు దయతలిస్తే దాన్ని ఆయన దగ్గరికే పంపించొచ్చు.